ఈ రోజు మనం టెస్ట్ చేయబోతున్నాం కొన్ని యూస్ఫుల్ మాన్సూన్ ప్రొడక్ట్స్. ఇంకా ఇవన్నీ ప్రొడక్ట్స్ అయితే నేను చాలా తక్కువ ప్రైస్ లోనే కొన్నా అనమాట. ఒకే ప్రొడక్ట్ మనకి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది, మిగతావి అయితే 300, ఇంకా మోస్ట్లీ అయితే 100 రూపీస్ కంటే తక్కువలోనే ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్ని. ఇంకా ఇలాంటి ప్రొడక్ట్స్ కాకుండా మనకి మాన్సూన్ లో పనికొచ్చే ప్రొడక్ట్స్ తీసుకున్నా మొత్తం. ఇంకా మొత్తం ఒకే వెబ్సైట్ నుంచి తీసుకోలేదు, కొన్ని అమెజాన్ నుంచి తీసుకున్నా, కొన్ని డియోడాప్ నుంచి తీసుకున్నా, ఇంకా మీషో నుంచి కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నా. సో 1 by 1 గా వీటిని అన్బాక్స్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయి, ఇంకా మెయిన్లీ మనకి ఈ వర్షాకాలంలో ఎంతవరకు పనికొస్తాయని. ఫస్ట్ అయితే ఈ అన్నిటికంటే పెద్ద బాక్స్ ని ఓపెన్ చేద్దాం. నాకైతే ఆల్రెడీ తెలుసు దీంట్లో ఏముంది. అబ్బా, ఏం ఆర్డర్ చేస్తే ఏం పంపించారా బాబు వీళ్ళు. నేను బేసిక్గా ఆర్డర్ చేసింది ఒక క్లోత్ డ్రయర్ అనమాట, బట్టలు ఆరడానికి ఒక మషిన్ ఉంటుంది అది. కానీ అమెజాన్ వాళ్ళు అయితే ఇది పంపించారు, ఇదేదో ఎల్ఈడి మిర్రర్ అంట. అమెజాన్లో కూడా ఇలా అయితే ఎలా? ఓకే, ఏదో ఒకటి మనం అన్బాక్స్ చేసేది చూద్దాం ఒకసారి. చాలా జాగ్రత్తగా తీస్తున్నాం, మిర్రర్ ఉంది కాబట్టి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, బట్ మనకు పనికి వచ్చేది కాదు ఇది. ఇంకా ఇది వైట్ కలర్ బాక్స్ ఏంటి? ఓకే, ఇదైతే స్టాండ్ అనమాట, దీని మీద మిర్రర్ అయితే పెట్టాలి. ఒక కేబుల్ కూడా ఇచ్చారు, ఎందుకంటే దీంట్లో మనకి మిర్రర్ సైడ్ లో లైట్స్ ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంది, కానీ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇది కాదు. ఇది రిటర్న్ ఇచ్చేసి నాకు కావాల్సిన ప్రోడక్ట్ మళ్ళీ ఆర్డర్ పెడదాం అనుకున్నా. కానీ దీనికంటే ముందు నేను అమెజాన్ నుంచి వేరే సెల్లర్ నుంచి ఆ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశా. 4 to 5 days దాకా అది చూపించింది డెలివర్ అవుతుందని, కానీ ఆటోమేటిక్ గా అమెజాన్ సైడ్ నుంచి అది క్యాన్సిల్ అయిపోయింది. అది క్యాన్సిల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆర్డర్ పెట్టా. మళ్ళీ ఆర్డర్ పెడితే మనకి ఆ ప్రోడక్ట్ రాకుండా వేరేదేదో వచ్చింది. అందుకే నేను ఇంకొకసారి అయితే ఆర్డర్ పెట్టలేదు, ఎందుకంటే డెలివరీ కూడా కొంచెం లేట్ చూపిస్తుంది అమెజాన్ లో. ఆ క్లోత్ డ్రయర్ అయితే నేను చాలా టైం నుంచి చూస్తున్నా, టెస్ట్ చేద్దామని ఉండే నాకు, కానీ ఈ వీడియోలో అయితే మనం చేయలేకపోయాం. నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే ట్రై చేద్దాం. నెక్స్ట్ ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో ఒక సీట్ కవర్ అయితే ఉంది, యాక్టివా స్కూటీ లాంటి బండి కోసం. ఇది నేను మీషో నుంచి కొన్నా 200 రూపీస్కి. చూద్దాం ఎలా ఉంటుందో. బాగానే ఉంది క్వాలిటీ అయితే, ఇలాస్టిక్ అదంతా బాగానే ఇచ్చారు. బేసిక్ గా ఏంటంటే మనం నార్మల్ యాక్టివా లేకుంటే స్కూటీ సీట్ ఉంటుంది కదా, దాని మీద ఏంటంటే కొంచెం వాటర్ అనేది స్టే చేస్తాయి అనమాట. మనం ఎంత తుడిచినా కొంచెం వాటర్ అయితే ఉండిపోతుంది. కానీ ఈ సీట్ కవర్ పెట్టుకుంటే దీని మీద ఏంటంటే వాటర్ అంతగా స్టే చేయదు. ఇది కొంచెం డిఫరెంట్ మటీరియల్. ఇంకా మీ బండికి కొంచెం ఇలా సీట్ చినిగిపోయి ఉంటే కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇలా చినిగిపోయి ఉంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు లోపల వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇలాంటి సీట్ కవర్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని బండి మీద పెట్టయితే చూద్దాం. ఇది పెట్టడం చాలా ఈజీ అనమాట. దీంట్లో మనకి ఇలాస్టిక్ ఇచ్చారు కదా, సో జస్ట్ అలా ఫిట్ చేయడమే. ఈ బండికి అయితే ఈ సీట్ కవర్ కొంచెం పెద్దగా అయింది అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం సీట్ లోపల కూడా వెళ్ళిపోయింది కవర్ అయితే. కానీ సీట్ క్లోజ్ చేసేస్తే మనకి బయట నుంచి అయితే చాలా బాగా ఫిట్ అయినట్టే ఉంటది. చూడొచ్చు, ఇలా ఉందన్నమాట లుక్ అయితే. ఆ సీట్ కొంచెం చినిగిపోయింది కదా, అది కూడా కవర్ అయిపోయింది, చూడడానికి బాగుంది ఇప్పుడు. ఇంకా ఈ కవర్ మీద ఏంటంటే మనకి వాటర్ కూడా అంతగా స్టే చేయదు. చూడొచ్చు, వాటర్ మొత్తం జారిపోతుంది. కొంచెం వాటర్ అయితే ఉంటుంది డెఫినెట్ గా, అది కూడా మనం క్లాత్ తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఓవరాల్ గా చూసుకుంటే 200 రూపీస్ లో ఒక మంచి ప్రొడక్ట్ అనమాట. రైనీ సీజన్ లో చాలా మందికి పనికి రావచ్చు. వీడియో ఇక్కడ దాకా చూసారు. ఇంకా వీడియో మీకు నచ్చుతుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఎంత తొందరగా 20కి సబ్స్క్రైబర్ అయితే మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసేయండి, 1000 ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాం మనం. అక్కడైతే నేను చాలా యాక్టివ్ ఉంటాయి, ఇంకా రీల్స్ అవి కూడా పోస్ట్ చేస్తుంటా. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. మోస్ట్లీ మన అన్ని ప్రొడక్ట్స్ అయితే ఈ బాక్స్ లోనే ఉన్నాయి. డియోడాప్ నుంచి ఆర్డర్ చేసా వీటిని, ఎందుకంటే డియోడాప్ లో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉండే అనమాట అమెజాన్ తో కంపేర్ చేస్తే. ఫస్ట్ మనం ఈ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే ఒక ఎలక్ట్రిక్ షూ డ్రయర్. అమెజాన్ లో చూసుకుంటే మనకి చాలా షూ డ్రయర్స్ అయితే ఉంటాయి, 500 నుంచి 1000 రూపాయల వరకు. కానీ నేను కొంచెం బడ్జెట్ లో వెతుకుతుంటే నాకు ఇది కనిపించింది డియోడాప్ లో 65 రూపీస్కే. అందుకే ఆర్డర్ పెట్టేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని. ఇదేంటి మొత్తం ఇలా ఉంది, మట్టి మట్టి, మొత్తం గలీజ్గా ఉంది. ఇది ఎక్కడో సైడ్ లో పడి ఉంటే ఎత్తి బాక్స్ లో ప్యాక్ చేసినట్టు ఉంది. అట్లీస్ట్ క్లీన్ చేసి కూడా ఇవ్వలేదు. ఒక ఎక్స్ట్రా మనకి ప్లగ్ అటాచ్మెంట్ అయితే ఇచ్చారు, ఎందుకంటే దీంట్లో ఉన్న ప్లగ్ అయితే మనకి వేరే కంట్రీ సాకెట్ లో పట్టేది. అందుకే ఇండియన్ సాకెట్ కోసం అయితే మనకి డిఫరెంట్ ఒక అటాచ్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా ఇవైతే మెటల్, ఇవే మనం షూస్ లోపల అయితే పెట్టాల్సి ఉంటది. ఇవి షూ లోపల హీట్ క్రియేట్ చేస్తాయి అనమాట, వాటర్ మొత్తం డ్రై అయిపోవడానికి. దీన్ని డైరెక్ట్ గా యూజ్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ షూస్ అయితే కొంచెం పచ్చిక్ చేద్దాం. ఓకే, ఇంత చాలా అనుకుంటా. షూ లోపల వాటర్ అయితే ఉండకూడదు, ఫస్ట్ అది తీసేయాలి. ఆ తర్వాత జస్ట్ ఇవి మన షూలో పెట్టి ఆన్ చేస్తే చాలు. చూడొచ్చు, ఇక్కడ లైట్ కూడా వచ్చేసింది. ఇది చాలా టైం తీసుకుంటుంది. మన షూ అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి అనుకోండి, సో 1 hour దాకా పెట్టాలి మనం. ఇది లేదు చాలా పచ్చిగా ఉన్నాయి అనుకోండి, సో 3 to 4 hours పడుతుందంట. మనమైతే 1 hour దాకా ఆన్ పెడదాం దీన్ని. 1 hour లోనే మనకి తెలిసిపోతుంది షూ కొంచెమైనా డ్రై అయ్యాయా లేదా లోపటి నుంచి అని. 1 hour later. కొంచెం పొగలైతే వస్తున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో. చూద్దాం అసలు కొంచెమైనా డ్రై అయ్యిందా లేదా. ఇప్పుడు కూడా మొత్తం పచ్చిగానే ఉంది, లోపల కూడా ముందు ఉన్నట్టే. అసలు ఇది ఎంత హీట్ అవుతుందో ఒకసారి చూద్దాం. నార్మల్ గానే ఉంది, మరి అంత హీట్ అయితే అవ్వలేదు. ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే ఇది మనకి పనికొచ్చే ప్రోడక్ట్ అయితే కాదు. ఇంకా ఎప్పుడైనా ఇంత లో క్వాలిటీ ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయకండి. డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం మంచి బ్రాండ్ ఇంకా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోండి. ఇంకా నేనైతే డియోడాప్ నుంచి 3 డిఫరెంట్ రెయిన్ కోట్స్ కూడా ఆర్డర్ పెట్టేసి చూద్దాం అవి ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఈ రెయిన్ కోట్ చూద్దాం. చూడొచ్చు, ఇంత చిన్న ప్యాకెట్ లో వచ్చింది ఇది.
ఇదైతే నేను జస్ట్ 25 రూపీస్కే కొన్నా. సో క్వాలిటీ గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు. చాలా అంటే చాలా పల్సగా ఉంది. ఎందుకంటే ఇది ఒక డిస్పోజబుల్ రెయిన్ కోట్ అనమాట. జస్ట్ ఒకసారి యూజ్ చేసి పడేయడమే. బట్ ఈ రెయిన్ కోట్ ఏంటంటే మనకి క్యారీ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. జేబులో పెట్టుకోవచ్చు, లేకుంటే మెన్స్ దగ్గర పర్స్ ఉంటుంది కదా, దాంట్లో కూడా వచ్చేస్తుంది ఇది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడైనా వర్షం వచ్చేస్తే అప్పుడు యూజ్ చేయడానికి అయితే ఇది బాగుంటుంది. కానీ చాలా పల్సగా ఉంది. జోరుగా గాలి వస్తే చినిగిపోతుందేమో. ఇలా నార్మల్ గా చూస్తే నాకైతే డీసెంట్ అనిపించింది ఇది. కానీ ఒకసారి ట్రై చేశాక నాకైతే అస్సలు నచ్చలేదు. వేస్ట్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ ఈ బాల్ అంబ్రెలా చూద్దాం. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ రెయిన్ కోటే ఉంది. ప్రీవియస్లీ మనం చూసాం కదా రెయిన్ కార్డ్లో. సో సేమ్ అలాంటి రెయిన్ కోటే ఇది కూడా. దీంట్లో కూడా డిస్పోజబుల్ రెయిన్ కోటే ఉంటుందని తెలుసు, కానీ కొంచెం డిఫరెంట్ క్వాలిటీ ఉంటుందేమో అని ఆర్డర్ పెట్టా. కానీ దీంట్లో కూడా సేమ్ రెయిన్ కోటే ఉంది. ఇది కూడా నాకు 25 రూపీసే పడింది. సో సేమ్ రెయిన్ కోటే ఇది. మళ్ళీ దీని గురించి ఏం మాట్లాడతాంలే, కానీ ఈ రెయిన్ కోట్ చూద్దాం ఎలా ఉందో. ఇదైతే కొంచెం బెటర్ క్వాలిటీ రెయిన్ కోట్ లానే ఉంది ప్రీవియస్ రెయిన్ కోట్ తో కంపేర్ చేస్తే. మరి అంత పల్సగా అయితే లేదు, కొంచెం లావుగానే ఉంది. పైన క్యాప్ దగ్గర ఇలాంటి థ్రెడ్స్ ఉన్నాయి కొంచెం టైట్ చేసుకోవడానికి. ఇంకా మొత్తం రెయిన్ కోట్ లో మనకి ఇలాంటి టిప్ టాప్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇంకా చేతుల దగ్గర కూడా మనకి ఇలాస్టిక్ అయితే ఇచ్చారు. ఇంకా ఓవరాల్ గా రెయిన్ కోట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది రీయూజబుల్ రెయిన్ కోట్ అనమాట, మనకి డిస్పోజబుల్ రెయిన్ కోట్ అయితే కాదు. మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఇంకా నేనైతే ఇది 89 రూపీస్ కి అయితే కొన్నా. ఆ ప్రైస్ కి అయితే డెఫినెట్ గా బాగుంది. ఇది లెంత్ కూడా సరిపోయింది. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇదైతే ఒక వాటర్ ప్రూఫ్ షూ కవర్. ఓకే, ఇది డిఫరెంట్ సైజ్లో వస్తుందా? నేను ఆర్డర్ చేసేటప్పుడు అంత గమనించలేదు. ఎక్సెల్ సైజ్లో వచ్చింది మనకి. అసలు ఇది మనకి సరిపోతుందో లేదో చూడాలి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం హెవీగా ఉంది, ఇంకా మంచి లావుగా ఉంది అనమాట కవర్ అయితే. ఇంకా బాటంలో అయితే మంచి ప్యాటర్న్ కూడా ఇచ్చారు బెటర్ గ్రిప్ కోసం. ఒకసారి ట్రై చేద్దాం దీన్ని. కొంచెం కష్టంగానే ఉంది ఇది పెట్టడం. సైజ్ కొంచెం ఇంకా పెద్దగా ఉంటే బాగుండేది. ఓకే, ఇది మొత్తం పెట్టాక బాగానే ఉంది చూడడానికి. ఇంకా సైజ్ కూడా సరిగానే సరిపోయింది. ఇది బేసిక్గా మనకి ఎప్పుడు పనికి వస్తుంది అంటే వర్షంలో ఎక్కడైనా మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి షూస్ వేసుకొని, అప్పుడైతే ఇది మనం యూజ్ చేయొచ్చు. షూస్ పాడకూడదు అంటే. ఇంకా జాగింగ్ కోసం కూడా మనం యూజువల్లీ షూస్ ప్రిఫర్ చేస్తాం. ఇంకా రాత్రంతా వర్షం వచ్చింది అనుకోండి, పొద్దున్న ఏంటంటే మనకి చాలా చోట్ల నీళ్ళైతే ఆగిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మన షూస్ పాడకూడదు అంటే మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా యూస్ కేసెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా నాకైతే నచ్చింది. ఇది కొంచెం పనికొచ్చే ప్రోడక్టే. ఇంకా ప్రైస్ చెప్పలేదు కదా, నేనైతే ఇది 36 రూపీస్ కి అయితే కొన్నా డియోడాప్ నుంచి. డియోడాప్ లో ఏంటంటే ప్రైస్ మనకి చాలా తక్కువ ఉంటాయి, కానీ ఒకటి రెండు మనం ప్రోడక్ట్ అయితే తీసుకోలేం, చాలా ఎక్కువ తీసుకోవాలి తీసుకుంటే. సో ఇది మనకి అమెజాన్ లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. కానీ అన్ని ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే పెట్టేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇది ఒక మస్కిటో కిల్లింగ్ ల్యాంప్. ఇదేనమాట మన ల్యాంప్ అయితే. ఇంకా చూసుకుంటే ఒక పవర్ కేబుల్ కూడా ఉంది. ఒక బ్రష్ కూడా ఇచ్చారు క్లీనింగ్ కోసం, ఎందుకంటే ల్యాంప్ లో మొత్తం దోమలు అతుక్కుపోతాయి కదా, సో క్లీన్ చేసుకోవడానికి. ఇంకా మనం ఈ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే బాగుందన్నమాట క్వాలిటీ అయితే. ఇక్కడ ఒక పవర్ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంది. ఇంకా నాకైతే ఆల్రెడీ తెలుసు ఇది కొంచెం ఎఫెక్టివ్ ప్రొడక్ట్, డెఫినెట్ గా పనిచేస్తుంది. చాలా వీడియోస్ లో చూసా. సో మనం కూడా డైరెక్ట్ గా యూస్ చేసి అయితే చూద్దాం. ఆన్ చేయగానే చూడొచ్చు దీంట్లో కొంచెం మనకి పర్పల్ లైట్ అయితే వస్తుంది. 90 దగ్గర అయితే అంత ఎక్కువ దోమలు అయితే లేవు, బట్ చూద్దాం 2-3 అయినా పడతాయో లేదో. దీన్ని రాత్రంతా ఆన్ పెడితే 2 వచ్చాయి దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా 90 దగ్గర అయితే అంత ఎక్కువ దోమలు అయితే లేవు. బట్ ఈ ప్రొడక్ట్ అయితే డెఫినెట్ గా పనిచేస్తుంది. మీ ఇంటి దగ్గర కనుక ఎక్కువ దోమలు ఉంటే డెఫినెట్ గా మీరైతే ఇది యూస్ చేయొచ్చు. ఇంకా నేనైతే ఇది 97 రూపీస్ అయితే కొన్నా. మీ ఇంటి దగ్గర కనుక దోమలు చాలా ఎక్కువ ఉంటే ఇంకొక మంచి ప్రొడక్ట్ అయితే మీకు సజెస్ట్ చేస్తా. అదే ఈ మ్యాగ్నెటిక్ డోర్ మస్కిటో నెట్. దీనైతే ఎస్పెషల్లీ నేను ఈ వీడియో కోసం అయితే తీసుకోలేదు. ప్రీవియస్లీ మనం ఒక మీషో వీడియో చేసాం కదా, దాంట్లోనే దీని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. బట్ ఇది ఏంటంటే మనకి రెయినీ సీజన్ లో కూడా చాలా పనికి వస్తుందని ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇప్పుడు రెయినీ సీజన్ లో ఏంటంటే చాలా చోట్ల నీళ్ళు ఆగిపోయి ఉంటుంది కదా, దానివల్ల దోమలు చాలా ఎక్కువ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మనకి మ్యాగ్నెటిక్ డోర్ నెట్ అయితే చాలా పనికి వస్తుంది. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్ గానే చెప్పేస్తా దీని గురించి మీకు. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది, నెట్ క్వాలిటీ యాజ్ వెల్ as క్లాత్ క్వాలిటీ. ఇంకా ఈ నెట్ తో పాటు మనకి 2 వెల్క్రో అటాచ్మెంట్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ ఈ వెల్క్రో అటాచ్మెంట్ ఉంది కదా, ఇది మనం పైన సైడ్ అయితే పెట్టాలి. జస్ట్ ఇలా నార్మల్ గా పెట్టేస్తే చాలు. ఇంకా ఈ వెల్క్రో అటాచ్మెంట్ ఉంది కదా, ఇది మనం సైడ్స్ లో అయితే పెట్టాలి. ఫస్ట్ ఒక సైడ్ పెట్టేసి మొత్తం పెట్టాక కట్ చేసేసి ఇంకొక సైడ్ అయితే పెట్టాలి. ఓకే, సో వెల్క్రో అయితే మనం మొత్తం పెట్టేసాం. ఆ తర్వాత జస్ట్ వైట్ కలర్ స్టిక్కర్ తీసేసి మన డోర్ కి అతికించడమే. ఇంకా ఇదైతే చాలా టైట్ గానే అతుక్కుపోతుంది, ఈజీగా ఊడిపోయే ఛాన్స్ అయితే లేదు. మొత్తం పెట్టేశాక చూడొచ్చు మన డోర్ కి అయితే కొంచెం లెంత్ అయితే ఎక్కువైంది. ఆ తర్వాత జస్ట్ ఒకసారి ట్రై చేసి ఇది సరిగా క్లోజ్ అవుతుందో లేదా అని. లెంత్ కొంచెం ఎక్కువ అవడం వల్ల కింద నుంచి అయితే సరిగా క్లోజ్ అవడం లేదు ఇది. అందుకే నేనైతే కింద నుంచి ఇది కట్ చేసేసా. ఇప్పుడు చూడొచ్చు ఎంత బాగా క్లోజ్ అవుతుంది పోగానే. బేసిక్గా ఏంటంటే మీ ఏరియాలో దోమలు ఎక్కువ ఉంటే డోర్స్ అవి అంతా క్లోజ్ చేసి పెట్టుకోవాల్సి పడుతుంది. కానీ ఇది పెట్టుకుంటే ఏంటంటే మనం డోర్స్ కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు, ఇంకా దోమలు కూడా లోపల రావు. సో చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. నేనైతే ఇది మీషో నుంచి కొన్నా 500 రూపీస్ కి. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇదైతే ఒక బ్యాక్ కవర్ అనమాట. ఓకే, బాగానే ఉంది క్వాలిటీ అయితే. మంచి ఇలాస్టిక్ ఇచ్చారు, క్వాలిటీ కూడా బాగానే ఉంది. కానీ కొంచెం పల్సగా ఉంది అనమాట కవర్ అయితే. ఎందుకంటే మనం తీసుకునేది కూడా చాలా తక్కువ ప్రైస్ లో కదా. ఇది నేను 55 రూపీస్ కి తీసుకున్నా. ఆ ప్రైస్లో అయితే మరి బెస్ట్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఇదైతే కాలేజ్ లేకుంటే స్కూల్ బ్యాగ్స్ అయితే సరిపోతుంది. నా దగ్గర ఈ కాలేజ్ బ్యాగ్ ఉంది, దీనికి పెట్టి చూద్దాం ఒకసారి.
ఓకే, పర్ఫెక్ట్గా సరిపోయింది దీనికైతే. ఆబ్వియస్లీ బ్యాక్ సైడ్ నుంచి అయితే కొంచెం ఇలా ఓపెన్గానే ఉంటుంది, ఎందుకంటే బ్యాగ్ వేసుకుంటాం కదా మనం. బాగుంటుంది ఇది. జస్ట్ మనం మన బ్యాగ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం వచ్చేస్తే బ్యాగ్ కవర్ చేయడానికి. ఇంకా దీని మీద కూడా వాటర్ అంతగా స్టే చేయదనమాట, జారిపోతుంటది. కొంచెం డిఫరెంట్ మటీరియల్ కాబట్టి ఇది. సో బేసిక్ ఏంటంటే మీరు కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు లేకుంటే స్కూల్ నుంచి వస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం వచ్చేసి ఇది పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్న కొంచెం అయితే తడవచ్చు మీ బ్యాగ్, కానీ చాలా వరకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. స్కూల్ కాలేజ్ అనే కాదు, చాలా మంది ఆఫీస్ లో కూడా బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ఇది బాగుంటుంది. సో ఓవరాల్ గా ఒక మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. ఇంకా లాస్ట్ లో మిగిలింది జస్ట్ ఈ మొబైల్ పౌచ్. దీని గురించి అయితే ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ నాకు మీషోలో కనిపిస్తే ఆర్డర్ పెట్టేసా. ఇది కూడా చాలా పనికి వస్తుంది అనమాట మనకి వర్షంలో అయితే, ఎస్పెషల్లీ ఆ డెలివరీ పని చేస్తారు కదా వాళ్ళ కోసం. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్ వస్తాయి అనమాట. ఇదైతే ఇలా క్లిప్ తో వస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్లిప్స్ అయితే ఉంటాయి, అది ఓపెన్ చేసి ఫోన్ లోపల పెట్టాలి. ఇంకా ఫోన్ దీంట్లో పెట్టినా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, టచ్ స్క్రీన్ అయితే బయట నుంచి కూడా. ఇంకా దీంట్లో ఫోన్ పెట్టి నేనైతే కొంచెం నీళ్ళు అయితే ముంచాను దీన్ని, కానీ నీళ్ళు అయితే లోపల వెళ్ళలేదు. సో అలా నీళ్ళు మొత్తం ముంచితేనే కూడా నీళ్ళు అయితే లోపల వెళ్ళలేదు. వర్షం నీళ్ళు అయితే లోపల వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ. సో ఇది కూడా బాగానే పని చేస్తుంది. ఇంకా దీని ప్రైస్ చెప్పలేదు కదా, ఇది నేను 40 రూపీస్ అయితే కొన్నా డియో యాప్ నుంచి. నా దగ్గర ఇంకొక ప్రొడక్ట్ ఉంది, అది కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నా. అదే ఈ బాటిల్ అంబ్రెలా. ఈ బాటిల్ అంబ్రెలా అయితే నాకు ప్రీవియస్లీ మనం ఒక మిస్టరీ బాక్స్ వీడియో చేసాం కదా, దాంట్లోనే దొరికిండే నాకు. కానీ దీన్ని ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మాన్సూన్ వీడియోలో అంబ్రెలా లేకుంటే ఎలా. సో ఇది ఒక బాటిల్ అంబ్రెలా అనమాట. క్యారీ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. కానీ దీంట్లో ఉంటే అంబ్రెలా క్వాలిటీ అయితే మనకి అంత బాగుండదు, కొంచెం చాలా పల్సగా ఉంటుంది అనమాట క్లాత్ అయితే. ఎందుకంటే అంబ్రెలాని మళ్ళీ ఫోల్డ్ చేసి దీంట్లో పెట్టాలి కాబట్టి చాలా పల్సగా ఉంటుంది ఆ అంబ్రెలా క్లాత్ అయితే. ఇంకా ఈ బాటిల్ నుంచి అంబ్రెలా తీయడం అయితే చాలా ఈజీగానే, పెట్టడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, మళ్ళీ అలా దూర్చాల్సి పడుతుంది మొత్తం. ఇదైతే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా. కానీ రెయినీ సీజన్ లో మీ దగ్గర ఒక మంచి అంబ్రెలా ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇదనమాట వీడియో అయితే. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఛానల్ లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.